అదే డామంట వర్షంలో పోవచ్చు. హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. సో యాక్చువల్గా ఈరోజు ఈ వ్లాగ్లో నేను ఏం చూపించాలి అనుకుంటున్నా అంటే, సో ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయింది. సో మా ఇంట్లో పండగ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మా ఇంట్లో పండగ పనులు ఎలా జరుగుతున్నాయో అవి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో వర్షం గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు మళ్ళీ ఎండ వస్తుందో అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే పొద్దున్నే 5:30 4:06కి అలా వర్షం పడ్డది ఫుల్. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఫుల్, మధ్యాహ్నం కూడా కాదు 10 o'clock వరకు ఫుల్ ఎండ కొడుతుంది. సో ఆల్రెడీ ఎండ వచ్చేసింది. నేను ఇక్కడ ఫస్ట్ పొద్దున్నే అయితే కర్రీకి ప్రిపేర్ చేసేస్తున్నాను. వంకాయ కర్రీ వండుతున్నాను లంచ్కి. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఆల్రెడీ మేము ఇడ్లీ తినేసాము. సో ఇంకా పొద్దున్నే చిక్కు పాప ఉన్న వాళ్ళ నాన్న ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. చూడండి వాళ్ళు ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తారో. సో ఇది వాళ్ళ మార్నింగ్ రొటీన్ అనమాట. వాళ్ళ నాన్న ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆమె అక్కడ ఉంటుంది. 1 2 3 1 2 3. చిక్కుకి చాలా ఇష్టం అనమాట వాళ్ళ నాన్న ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఉండడం. అండ్ ఇక్కడ మేము స్నానాలకి వేడి నీళ్ళు పెట్టేసాము. ఎందుకు ఆకులు సో యాక్చువల్గా విలేజ్కి వస్తే మా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేదే ఈరోజు వ్లాగ్ అనమాట. ఇక్కడ మా చిక్కు పాప ఆల్బమ్ చూస్తుంది, అందరినీ ఐడెంటిఫై కూడా చేస్తుంది. ఎవరు చిక్కు వాళ్ళు? చిక్కు వాళ్ళు ఎవరు చిక్కు? చింపదే ఇల్లేమో చిక్కు. అయ్యో చిక్కు నువ్వేదిరా? చిక్కే అమ్మమ్మ ఏదిరా? అమ్మమ్మ ఏది? అరుణ్ గారు ఏడి? అమ్మమ్మ ఏది? రాజురెడ్డి ఏడి? సో చాలా రోజుల తర్వాత ఎండొచ్చింది, అందుకని ఇంకా మేము అన్నీ ఆరబెట్టుకున్నాం బయట. సో అట్లనే అప్పాలు చేయడానికి కూడా పిండి పట్టించడానికి అన్నీ రెడీ చేసుకున్నాం. అండ్ ఈరోజు మాత్రం మేము ఏం చేస్తున్నాము అంటే సత్తుపిండి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మా చింతమ్మ కూడా వచ్చిండ్రు. ఇంకా సత్తుపిండి కోసం అని ఫస్ట్ అయితే బియ్యము జల్లెడ పడుతున్నాము. ఎందుకంటే నూకలు లాంటివి ఉంటాయి కదా, అవి కింద వెళ్ళిపోతే ఇంకా అప్పాయివి బియ్యపు సత్తు చేయడానికని ప్రిపేరింగ్ ఇక్కడ. సో ఈరోజు అయితే పెసర సత్తు, బియ్యపు సత్తు అండ్ మినప సత్తు ఈ 3 కూడా ప్రిపేర్ చేస్తున్నాము. సో కింద వచ్చిన నూకలు ఉంటాయి కదా, అవి దోశకి దేనికైనా యూజ్ చేయొచ్చు, దోశ బ్యాటర్ కోసం అని అనుకున్నాము. సో చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది సత్తు ప్రిపేర్ చేయడము, బట్ ఎంత టైం టేకింగో, చాలా టైం పడుతుంది సత్తు ప్రిపేర్ చేయడానికి మాత్రం. ముప్పావు కిలోకి సోలడైనాయి, 30 కిలోకి ఇవి సోలడైనాయి వచ్చిన పడతావు చిక్కు.
ఏం పుసోలు ఏం చెప్తా సోలతం కొలుస్తావా ఇగో అల్లడ పోయి అది కలుపుతాను కదా ఏం చేస్తాను చిక్కు? ఏం చేస్తాను చిక్కు? ఏం చేస్తాను రా? సత్తుపిండి చేస్తాను వాడు అవునా చిక్కు? ఏం చెప్తాను? కూర చెప్తానవా? దోశ చేస్తున్నావా? ఆహా సూపర్ చిక్కు. సరే అత్తమ్మా. ఫస్ట్ అయితే ఇక్కడ పెసర సత్తు కోసం అని పెసర్లు వేయించుతున్నారు. యాక్చువల్గా అందరు స్నానాలు అయిపోయాక అదే కట్టెల పొయ్యి పైన ఇంకా అన్నీ వేయించుతున్నాను అనమాట. సో ఇవి వేగినవా లేవా అని టెస్టింగ్ అనమాట. సో వేగితే తొందరగా ఇట్లా పగిలిపోయి మంచిగా లోపల కూడా బ్రౌన్ కలర్ ఉంటుందన్నమాట. సో ఇవి ఒక బ్యాచ్ పెసర్లు వేయించాము. సో వీటిని ఫస్ట్ ఆరబెట్టాలి, అంటే వేయించిన తర్వాత వేడిగా ఉంటాయి కదా, చల్లారబెట్టాలన్నమాట. ఇక్కడ ఇంకొక బ్యాచ్ పెసర్లు కూడా మళ్ళీ వేయించుతున్నాము. సో వేయించడము చిన్ని మంట పైన నెమ్మదిగా వేయించాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. సో మాడిపోతే సత్తుపిండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పి చిన్న మంట మీద వేయించుకోవాలి. మా చిక్కు పాప అయితే ఇంకా ఈరోజు ఆమెకు పండగే, ఎందుకంటే మొత్తం సామాన్ బయట ఉంది కదా, ఇంకా ఆడడం అన్నమాట. ఆమె ఇష్టారాజ్యం. చూడండి ఎట్లా సదురుతుందో మొత్తం. ఇందాక మేము జల్లెడ పట్టేటప్పుడు చూసింది, ఇప్పుడు ఆమె కూడా అట్లనే జల్లెడ పడుతుంది. మరి బియ్యంలో మొత్తమే ఏం చెప్తాను రా? సో ఇప్పుడు నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను కూడా మా అత్తమ్మకి హెల్ప్ చేద్దామని వచ్చి కూర్చున్నాను. ఏం చేస్తాను? కాలుతాయి, అవి కాలుతాయి, సుర్రమంటే మరి ఇష్టం. ఏంటి అవి? కూర చేయన్నా? కాలుతాను ఇవి. కూర చేస్తావా? నిజంగానే వెళ్తాను. చాలా అయితే అత్తమ్మా ఇది తోడాలి. అవన్నీ వాటి చూస్తే అవైతే బంద్ చేయాలి ఇక. చిక్కు ఏరవన్నీ ఏరు, అవేరేయాలి బేట, ఏరాలి. ఏ చిక్కు కాలుతున్నానొద్దు. చిక్కు ఇక ఇట్లా ఏరు, బబ్బలేరు ఇట్లా ఏరు, ఇక ఇట్లా ఏరు చిక్కు. ఇవన్నీ ఇండ్లే ఏ ఇండ్లే ఏరే. ఏయ్ గుడ్ గర్ల్. అవన్నీ ఏరాలి బిడ్డ, ఏరు చిక్కు ఏరు ఏరు. సో చూడండి, పిల్లలకి ఎప్పుడు కానీ ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ మనం వాళ్ళని అట్లా కాదు ఇట్లా చేయమని చెప్తే మళ్ళీ అది వాళ్ళు ఫాలో అవుతారు. సో మనం కోప్పడకుండా వాళ్ళకి చెప్పాలి. సో నెక్స్ట్ పెసర్లు కంప్లీట్ అయిపోయాయి. మిరప సత్తు కోసమని
మినపప్పు ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకొని అది కూడా నీళ్ళన్నీ వంపేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మినపప్పు ఫ్రై చేస్తున్నాను, వేయించుకోవాలన్నమాట. దూరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా సపరేట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఏమత్తమ్మా నిఖిల్ మరి ఎటన్నా పోతారు కదా, ఎట పోతా అన్నాడుగా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ బియ్యం ఇందాక జల్లెడ పట్టించుకున్నాం కదా, ఆ బియ్యం కూడా ఒక్కసారి వాష్ చేసుకొని దాన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు నానబెట్టొద్దు, జస్ట్ వాటర్ పోసి అవి అచ్చిపోయిన తర్వాత మనం డైరెక్ట్ ఫ్రై చేసుకోవడమే, అంటే వేయించుకోవాలి. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అంటే చూడ్డానికి వేయించడమే కదా, మిక్సీ చేయడమే కదా అని అనిపిస్తుంది, బట్ చేస్తుంటే తెలుస్తుంది అనమాట. మస్తు టైం పడుతుంది వేయించడానికి. అవి చల్లారబెట్టాలి, మిక్సీ పట్టాలి, షుగర్ మిక్సీ పెట్టాలి. ఇప్పుడంటే షుగర్ పౌడర్ దొరుకుతుంది అనుకోండి, బట్ ఇవి వేయించడం కూడా చాలా పెద్ద ప్రాసెస్. సో బియ్యం కూడా ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మా 3 సత్తుల కోసం కూడా అన్నీ వేయించి ఉంచుకున్నాము. సో మినప సత్తు బియ్యపు సత్తుకి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ మనం ఏంటది గిర్నీ ఉంటుంది కదా, గిర్నీ లోపల పిండి చేసి తీసుకొస్తారు. బట్ పెసర సత్తుకు వచ్చేసరికి ఏంటి అని అంటే, పెసలను వేయించుకున్న తర్వాత ఇలా ఇసురుతులో ఫస్ట్ ఇసురుకోవాలన్నమాట. సో ఇట్లా ఇసురుకోవడం వల్ల పెసర్లకు పుట్టు ఉంటుంది కదా, ఆ పుట్టు అనేది ఊడిపోతుంది. దీన్ని మనం మళ్ళీ చెరిగి ఆ పుట్టంతా పోయిన తర్వాత దాన్నప్పుడు మనం పౌడర్ చేయాలన్నమాట గిర్నీలో. కొంచెం క్వాంటిటీ అయితే మనం మిక్సీలో చేసుకోవచ్చు, బట్ ఇది ఎక్కువ క్వాంటిటీ కదా, సో అందుకని మేము గిర్నీలో పౌడర్ చేపిస్తామన్నమాట. చేపించిన తర్వాత ఆ పిండి ఉంటుంది కదా, దాంట్లో మనకు టేస్ట్కి తగ్గంత షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో అందులో ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా కలుపుకొని ఉండలు కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనకు ఇసురు రౌతులు కనిపిస్తలేవు, కానీ ఆ కాలంలో మాత్రం ఏమైనా పిండి చేసుకోవాలన్నా, పెసరపప్పు చేసుకోవాలనుకున్నా కూడా ఇట్లనే ఇసురు రౌతుల్లో ఇసురుకునే వాళ్ళట. సో అందుకే అప్పుడు వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కావచ్చు. ఇప్పుడు మనకు అన్నింటికి మిషన్స్ వచ్చేసి ఇంకా బద్ధకం అయిపోయింది. సో ఈరోజు అయితే మా ఇంట్లో ఈ 3 సత్తుల ప్రిపరేషన్ జరిగిందనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని అవుతూ వచ్చింది. సో మనం ఈ పప్పు మొత్తం విసురుకున్న తర్వాత మనం చెరుగుతాం కదా, ఆ చెరిగినప్పుడు పొట్టుతో పాటు కొంచెం పరం కూడా వస్తుంది అనమాట. అంటే పరం అంటే ఏంటి అంటే, మనం విసిరినప్పుడు ఆ పప్పు అనేది కొంచెం పొడిగా అయిపోతుంది కదా, దాన్ని పరం అంటమంట. సో ఆ పరాన్ని మనం సపరేట్ చేసుకోవాలి, పప్పును సపరేట్ చేసుకోవాలి. మంచిగా ఉన్నది అంటే పరం కాకుండా మిగిలిన పప్పు ఉంటుంది కదా, దాన్ని మనం మా ఇంట్లో ఈరోజు సత్తుల ప్రిపరేషన్ జరిగింది. సో బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఫస్ట్ అమావాస్య నుంచి మళ్ళీ దసరా వచ్చే వరకు ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, బిజీ ఉంటుంది అనమాట ఈ ఫెస్టివల్కి మాత్రం. నెక్స్ట్ ఇంకా ఈ 3 కూడా మేము గిర్నీ పట్టించి ఇందులో షుగర్ పౌడర్ డైరెక్ట్ తీసుకొచ్చినాం అనమాట మార్కెట్ నుంచి. సో ఆ షుగర్ పౌడర్ యాడ్ చేసి ఇంకా కొంచెం నెయ్యి కలిపేస్తామన్నమాట. సో అదండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో దానికంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నా వీడియోస్కి లైక్ కూడా చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. సో ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.